సో ఈరోజు వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అయితే నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. హలో, నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా. తేడాగా ఉందేంటి? ఫస్ట్ నుంచి మంచిగా చేద్దాం అనుకున్నాం. పలహారాలు అరేంజ్ చేసుకుంటున్నాం. నాకన్నా చాలా చిన్నది మా అక్క. అబ్బా అక్క అంట నాకన్నా చిన్నది మా అక్క. ఈ ఒక్క డైలాగ్ తో నేను షాల్ ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హాయ్ అండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు కార్డ్ సెట్స్ అనేవి చూపిస్తున్నాను అనమాట ఫ్రమ్ అమెజాన్. సో ఇప్పుడైతే మనకి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే రన్ అవుతుందండి, లైవ్లో ఉంది 13th నుంచి 19th January 2025. సో ఇందులో ఏంటి అంటే మనకి 50% నుంచి 80% ఆఫ్ ఉన్నదన్నమాట. అండ్ 1500+ టాప్ బ్రాండ్స్ మీద మనకి ఈ సెలెక్టెడ్ ఐటమ్స్ మీద మనకి చక్కగా డిస్కౌంట్ అనేది ఉన్నది. అండ్ సేమ్ డే డెలివరీ ఉన్నది. 4 lakhs+ స్టైల్స్లో ఈజీ రిటర్న్స్ కూడా ఉన్నాయి. మనందరికీ తెలిసిందే అమెజాన్లో షాపింగ్ ఎంత ఈజీగా ఉంటుందో. సో నాకైతే ఈ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్డ్ సెట్ అని చెప్పొచ్చు. క్లాత్ మెటీరియల్ అయితే చాలా బాగుంది. డార్క్ రాయల్ బ్లూ మీద మనకి అబ్స్ట్రాక్ట్ డిజైన్ వస్తుందన్నమాట. సో ఎస్, నాకైతే చాలా బ్యూటిఫుల్గా నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్లోరల్ వచ్చింది అనమాట. ఇది కాటన్ ఉంటుంది. సో కాటన్లోనే మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అండ్ వీనెక్ వస్తుంది అండ్ అంగార్కమ్ మోడల్ టైప్లో వస్తుంది అనమాట. సైడ్ కట్స్, దీనికి బ్లూ ప్యాంట్ కూడా ఇచ్చారు. సో ఎస్, అండ్ దీనికి కంఫర్టబుల్ మెటీరియల్ అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్గా. అండ్ వేసుకున్నాక కూడా చాలా చాలా బాగుంది. రెగ్యులర్గా మనకి యూసేజ్కి ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే మీడియం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మస్టర్డ్ ఎల్లో అని చెప్పొచ్చు. దీని మీద చక్కగా థ్రెడ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీనెక్ మొత్తం యోగ్ పార్ట్ అంతా మనకి థ్రెడ్ వర్క్తో ఫ్లవర్ డిజైన్తో వచ్చిందనమాట. అండ్ హ్యాండ్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు వైట్ కాంట్రాస్ట్లోని. చాలా చాలా బాగుంది. చూడ్డానికి చికెన్ కర్రీ టాప్లా ఉన్నది, బట్ ఇది డిఫరెంట్ మెటీరియల్ వచ్చిందనమాట. దీని మీద వైట్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది బాటమ్. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. అండ్ లుక్ వైజ్ చికెన్ కర్రీ టైప్లో ఉన్నది, కానీ క్లాత్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నాకైతే ఈ రీజనబుల్ ప్రైస్లో అనిపించిందండి ఇవన్నీ కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలాగో డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బ్లూ మీద వైట్ ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్గా వచ్చింది ఇది మొత్తం ప్యాటర్న్. హ్యాండ్స్ చూసారా, చక్కగా డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. అండ్ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ నెక్ వచ్చేసి రెక్టాంగిల్లో వచ్చింది అనమాట. అండ్ పెప్లమ్ టాప్ టైప్లో వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ వచ్చాయి. థ్రెడ్స్ అంటే ఇవి స్టిచ్డే ఉన్నాయి. బౌ టైప్లో మనం కట్టుకోవచ్చు. అండ్ ఎలాస్టిక్ వస్తుంది బ్యాక్ సైడ్ అంతా అని. అండ్ బాటమ్ వచ్చేసి మనకి సేమ్ ప్రింట్లోని స్ట్రైట్ కట్ ప్యాంట్ టైప్లో వచ్చిందనమాట. కంప్లీట్ కాటన్ మెటీరియల్. వెరీ 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 కంఫర్టబుల్. నాకైతే సూపర్గా నచ్చింది. క్యూట్ ఉన్నదండి ఈ డ్రెస్ అయితే. చక్కగా పెప్లమ్ టాప్ అండ్ స్ట్రైట్ ప్యాంట్ విత్ సేమ్ ప్రింట్, కంప్లీట్ కాటన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా మంచి లైట్ పేస్టల్ బ్లూ మీద మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. చైనీస్ కాలర్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ అదంతా కూడా మనకి డిఫరెంట్గా వచ్చిందనమాట ఎలాస్టిక్. అండ్ టాప్ వచ్చేసి ఫ్రంట్ హై అండ్ బ్యాక్ వచ్చేసి లో అట్లాంటి టాప్ ఉంటుంది మీరు చూస్తున్నట్టే. అండ్ ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్. ప్యాంట్ కూడా కింద వైట్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది చాలా క్యూట్గా ఉన్నది, ఎక్స్ట్రా యాడింగ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలనుకుంటే చక్కగా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెట్టాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్లో మనకి చక్కగా బోల్డ్ అనే డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా పర్చేస్ అనేది చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ అవుట్ఫిట్స్ నచ్చాయి అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఈరోజు వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అయితే నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. యాక్చువల్గా నా బర్త్డే వచ్చేసి Jan 14th, ఈరోజు Jan 13th. ఈరోజు నైటే నేను పార్టీ పెట్టుకున్నాను. సో మిడ్నైట్ కేక్ కటింగ్ కోసం అందరికీ ఇన్వైట్ చేశాను అనమాట. సో మేమైతే చక్కగా ఈ సంక్రాంతి, ఈ పండగ
మంచిగా ఒక బ్యూటిఫుల్ రిసార్ట్కి వచ్చామన్నమాట. మా ఫ్యామిలీ, నవీన గారి ఫ్యామిలీ అండ్ అలాగే శ్రీవాణి గారి ఫ్యామిలీ, ముగ్గురు ఫ్యామిలీస్ చక్కగా అందరూ కలిసి కట్టుగా ఈ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని ఫుల్గా డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చేసాము. సో ఈ రిసార్ట్ ఏంటి అంటే బ్లిస్ఫుల్ రీట్రీట్ అండి. మోయినాబాద్కి లోపల ఉంటుంది. నేను మీకు అడ్రస్ అన్నీ పెడతాను. ఒక్కసారి లొకేషన్ చూడండి, అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల మొత్తం ఎంత కామ్గా ఉంది, మొత్తం ఏదో ఒక ప్రకృతిలోకి వచ్చినట్టు ఉందన్నమాట. అంటే సిటీలో ఆ పొల్యూషన్లో ఉండి ఉండి ఇలాంటి ఒక రిలాక్సేషన్ కంపల్సరీ కావాలనిపించింది. సో ఇంకా ఆలస్యం లేకుండా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏ రిసార్ట్కి వచ్చామో ఆ రిసార్ట్ చూపించేస్తాను. అండ్ ఈవినింగ్ బర్త్డే పార్టీ కూడా మీరు చూద్దరు కానీ, ఓకేనా? సో ఈ సంవత్సరం పెద్దగా హడావిడిగా నేనేం చేసుకోవట్లేదు. జస్ట్ సింపుల్గా నా బర్త్డే అంటేనే అందరూ ఊర్లు వెళ్ళిపోతారు. నేను ఎవరికైనా ఫోన్ చేయండి, ఊరు వెళ్ళిపోయాను, ఊరు వెళ్ళాము అంటారు. సో చాలా తక్కువ మందితో ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది మిస్ అవుతున్నారు. ఎందుకంటే పండగ కాబట్టి వాళ్ళు పండగ సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా మంచిగా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా మనం అయితే ఫస్ట్ రిసార్ట్ చూద్దాం. మీరు ఎంత అద్భుతంగా ఉన్నదంటే, సో ఎస్, ఇటువైపు చూస్తే మొత్తం బ్యూటిఫుల్ లాన్ ఇదంతా కూడా. అండ్ చక్కగా మా పిల్లలు ఆల్రెడీ మంచిగా ఆడేసుకుంటున్నారు. అండ్ ఇటువైపు కూడా మనకు అంతా మొక్కలు మంచిగా లాన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఇచ్చారనమాట. చక్కగా కిడ్స్ పూల్ అవన్నీ కూడా ఉన్నాయి. మీకు సెపరేట్ షార్ట్స్ కింద చూపిస్తాను. అదైతే చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అన్నీ కూడా. ఇది ఎంట్రన్స్. మేము వస్తున్నామని చెప్పేసి చక్కగా మాకు ముగ్గు వేసి హ్యాపీ సంక్రాంతి వెల్కమ్ అని చెప్పి తోరణాలు కట్టి మాకు వెల్కమ్ చేశారు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. సో దిస్ ఈజ్ హాల్, హ్యూజ్ హాల్ అనమాట విత్ ఓపెన్ కిచెన్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడంతా మనకి కార్నర్ అంతా సోఫా సెట్, చక్కగా అందరూ కూర్చొని హ్యాపీగా మంచి కబుర్లు అవన్నీ చెప్పుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా కిచెన్, ఓపెన్ కిచెన్. చక్కగా వీళ్ళు ఏంటంటే స్టవ్ ఏంటంటే వండుకోవడానికి పాత్రలు అండ్ గరిట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్. జస్ట్ మనం అట్లా సరుకులు తెచ్చుకొని వండుకోవచ్చు. సో ఈరోజు మేము మధ్యాహ్నం వచ్చేసాము. నేను కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా వండిపిచ్చేసి తీసుకొచ్చామన్నమాట. సో ఇంకా మేము వండుకుంటున్నాం. జస్ట్ నేను మీకు చూపిస్తాను. చిన్న ఓపెన్ ఏరియా ఉన్నది, అంటే యూటిలిటీ లాంటిది. అక్కడ కూడా స్టవ్ అది పెట్టామన్నమాట. ఎస్, ఇక్కడ ఒక చిన్న సెటప్. ఈ సిలిండర్ స్టవ్ అంతా వాళ్ళే ఇచ్చారు. జస్ట్ మనం సరుకులు తెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మొయినాబాద్ ఊరు అనేది దగ్గరలోనే ఉంది. చక్కగా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఉంటే తెచ్చేసుకోవచ్చు అనమాట. కుక్కర్ తెచ్చుకున్నాము. అండ్ ఫ్రిడ్జ్ ఉంది. హ్యాపీగా మనం తెచ్చుకున్నవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో హ్యాపీగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చక్కగా ఒక 2-3 డేస్ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదొక బెడ్రూమ్ అండ్ ఇటువైపు ఒక బెడ్రూమ్. కింద మనకి 3 బెడ్రూమ్స్ ఇచ్చారు. సో బెడ్రూమ్ లోపల కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు. మంచిగా కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. అండ్ వ్యూ కూడా మంచిగా సన్సెట్ అవుతుంది ఇప్పుడు ఈవినింగ్. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి సన్సెట్. చాలా బాగుంది. అటాచ్డ్ బాత్రూమ్ ప్రతిదానికి. బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట ఈ రిసార్ట్కి. పైకి చక్కగా ఈ చెక్క మెట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే చక్కగా ఫొటోస్ అవి తీసుకోవడానికి, రీల్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం వెళ్తుంటుంటే ఈ ల్యాంప్స్ చూసారా, లైట్ ల్యాంప్స్ ఎంత బాగున్నాయో. సో ఇది వచ్చేసి పైన ఓపెన్ హాల్. ఇక్కడ ఒక చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. మా వాళ్ళు ఇప్పటివరకు ఆడుతున్నారనమాట. ఇక్కడ కూడా మంచిగా కూర్చొని చిల్ అవ్వచ్చు. అండ్ సీలింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా చల్లగా ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి ఒక 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. మొత్తానికి ఈ రిసార్ట్ అంతటికి 5 బెడ్రూమ్స్ అనమాట. అండ్ ఇటువైపు చూస్తే చక్కగా ఎంత ఓపెన్ ఏరియా ఉందంటే, వావ్, వెరీ బ్యూటిఫుల్. ఒకసారి చుట్టుపక్కల చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా ప్రశాంతంగా ఉంది. వీళ్ళిద్దరు చూడండి వాళ్ళిద్దరిని చూపించి ఎంత అల్లరి చేస్తున్నారు అసలు.
కోతి మొహాలు, మంకీస్, 2 మంకీస్ మాకు. సో ఈవినింగ్ పూట చక్కగా ఇక్కడ చైర్స్ వేసుకొని హ్యాపీగా చిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ, పూల్ వ్యూ భలే ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందబ్బా, హాయిగా ఉంది. అంటే అన్ని స్ట్రెస్ వదిలేసి, అన్ని రెగ్యులర్ పనులు వదిలేసి ఒక 2-3 రోజులు అట్లా వచ్చి రిలాక్స్ అవ్వచ్చు అనమాట చక్కగా. సో ఈ వ్యూ ఎంత బాగుందో చూసారా పైనంతా కూడా కదా, క్యూట్ ఉంది. సో దిస్ ఈజ్ మన బ్లిస్ఫుల్ రీట్రీట్ రిసార్ట్. సో మీకు కూడా రావాలి అనిపిస్తే డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకొక గంటలో మనకి పార్టీ స్టార్ట్ అవుతుంది అనమాట ఈవినింగ్. అండ్ గెస్టులు కూడా వస్తారు, ఫ్రెండ్స్ చాలా తక్కువ మందే వస్తారు. అండ్ ఫుడ్ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. నేను కూడా ఇప్పుడు వెళ్ళి రెడీ అవ్వాలి, ఏం రెడీ లేని ఇట్లానే బ్లాగ్ చేస్తాను. మంచిగా మేకప్ వేసుకొని బర్త్డే డ్రెస్ వేసుకొని కనిపిస్తాను. ఓకేనా, బాయ్. హలో, నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా. బర్త్డే పార్టీకి రెడీ అయిపోయాను. ఫస్ట్ టైం నేను ఒక బాడీకాన్ సూట్ వేసుకున్నాను అనమాట. ఇప్పటి వరకు ఎప్పుడు నేను ట్రై చేయలేదు, చాలా డేర్ చేసి వేసుకున్నాను ఈ బర్త్డేకి. సో ఈ డ్రెస్ నాకు గిఫ్ట్ చేసింది మన శ్రీవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఈ డ్రెస్లో కూడా చాలా బాగుంటాను, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్పి నాకు ఈ డ్రెస్ కొనిపెట్టించారనమాట నా బర్త్డే గిఫ్ట్ కింద. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. పార్టీ అంటే పార్టీ వేర్లో వేసుకోవాలి, నేను ఎప్పుడు అలా వేసుకోను. ఇట్లాంటి బాడీకాన్ డ్రెస్సెస్ అంటే నాకు కొంచెం భయం అనమాట. సో మొత్తానికైతే హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మనం వెళ్ళిపోదాం, ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోదాము. అండ్ అందరూ వచ్చారు, మంచిగా తింటున్నారు, వాళ్ళని కూడా. సో ఎస్, నా బర్త్డే రోజు మంచి ఫుడ్ కూడా ఉండాలి కదా బర్త్డే పార్టీ అంటే. కోర్స్ మన గాయత్రి క్యాటరింగ్స్ వాళ్ళ ఫుడ్ అయితే నేను ఆర్డర్ పెట్టేశాను. సో స్టార్టర్స్ చూడండి నాకు ఎంత బాగా పెట్టేసి ఇచ్చారు. చికెన్ ఫ్రై, స్టఫ్డ్ మిర్చి బజ్జీ, బాయిల్డ్ పల్లి, బాయిల్డ్ ఎగ్, ఆనియన్ విత్ లెమన్. సో ఇంకా మనం ఇప్పుడు మెనూ చూద్దాం, నేను తింటూ మీకు చూపిస్తాను. మీ నోరు ఊరుతుందని నాకు తెలుసు, బట్ చూసాను. సో ఎస్, మనకి గ్రీన్ సలాడ్ అండ్ గోంగూర చట్నీ వీళ్ళు ఫేమస్ అనమాట, చాలా చాలా యమ్మీ ఉంటుంది. అండ్ నైట్ కాబట్టి చక్కగా రుమాలి రోటీ అండ్ వావ్ దమ్కా చికెన్. అండ్ మా ఫేవరెట్ అండి, ఆల్ టైమ్ ఫేవరెట్. అంటే చికెన్ బిర్యానీ అన్ని చోట్ల మనం తినలేవు, అన్ని చోట్ల టేస్టీగా ఉండదు. బట్ మన గాయత్రి క్యాటరింగ్స్ వాళ్ళు తిరుగు లేకుండా హ్యాపీగా బోల్డ్ అంత బిర్యానీ తినచ్చు అనమాట, అంత బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ. సో మిర్చికా సలాడ్. అండ్ నేను ఈ మిర్చికా సలాడ్ గురించి చెప్పాలి, ఎందుకంటే బయట ఎక్కడ ఆర్డర్లు పెట్టుకున్నా కూడా మేము అస్సలు మిర్చికా సలాడ్ టేస్ట్ ఆ ప్యాకెట్ ఒప్పించేయం. బట్ వీళ్ళ దగ్గర మిర్చికా సలాడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎస్, చక్కగా మనకి వైట్ రైస్, సాంబార్ అండ్ రైతా, కర్డ్ అండ్ మనకి ఫ్రైమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ డబుల్ కా మీఠా చక్కగా ఇట్లా అరేంజ్ చేసి పెట్టారు, డబుల్ కా మీఠా. ఇప్పుడే తినాలనిపిస్తుంది, బట్ ఇవన్నీ తిన్నాక తింటాను. సో ఇప్పుడైతే నేనైతే మంచిగా స్టార్టర్స్ ఎంజాయ్ చేస్తున్నాను. సో మీకు కూడా ఇలాంటి టేస్టీ ఫుడ్, ఇలాంటి చిన్ని పార్టీస్ అయినా పెద్ద ఫంక్షన్స్ వరకు చక్కగా వీళ్ళదైతే మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఎంత ఫ్రెష్గా చేస్తారంటే మీరు అక్కడ చూడొచ్చు కార్నర్లో మనకి లైవ్ మిర్చి బజ్జీ అండ్ అలాగే లైవ్ చికెన్ ఫ్రై అవుతుందన్నమాట. ఈ చల్లటి వాతావరణంలో వేడిగా తింటే ఎంత బాగుంటుంది కదా. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేయండి. మాల్ ఫుల్ గుమ్మేస్తున్నారు, లెట్స్ చలో. మా అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ గాయత్రి క్యాటరర్స్. ఇదిగోండి చక్కగా స్టార్టర్స్ చూడండి ఏ రేంజ్ లో పెట్టారు. నిజంగా ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత టేస్టీగా లేకపోతే మాకున్న సర్కిల్ అంతా కూడా ఇదిగోండి, మా ఫ్రెండ్ సర్కిల్ అందరం కూడా ఇగో ఈవెంట్ పిలుస్తాం, రండి ఏమంటాయి మీరు వెళ్ళిపోతారండి. ఆవిడ ఎప్పుడు కెమెరా వెనకట్లే ఉంటారు. నిజంగా అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇక్కడ వేడిగా లైవ్ లో మరీ వేసిస్తారు, చాలా బాగుంది. ఇప్పుడే ఇంతటి చల్లటి వాతావరణంలో వేడి బజ్జీలు, వేడి చికెన్ ఫ్రై, వావ్. అలాని బడ్జెట్ భారీగా ఇస్తాను అనుకోవచ్చు, లేదండి మేము మిడిల్ క్లాస్ ఉన్నామండి. మాలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి మంచి స్టార్టర్లు ఇవన్నీ దొరికిస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ. కిసుకులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో. బస్సుగా పెంచాలిట
తేడాగా ఉందేంటి? ఫస్ట్ నుంచి మంచిగా చేద్దాం అనుకున్నాం. పలహారాలు అరేంజ్ చేసుకుంటున్నాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పెద్దమ్మాయి 18 ఏడు పైడేసుకుందంట. చిన్నవి సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 ఏడు నీళ్ళు వేసుకుందంట. రంగులు రాజారావు గారు అలా తీయక దాన్ని పికాక్ పట్టుకునేది నాకు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇది లొకేషన్ చాలా దూరం, ఇక్కడికి రావడమే వీళ్ళందరూ నాకు చాలా 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 హ్యాపీ. ఇంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళ టైంని నాకు ఇచ్చి నా బర్త్డే కోసం అర్ధరాత్రి 12 వరకు వెయిట్ చేసి నాకు విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఈ ఇయర్ నుంచి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కూల్ బై నీల్ బ్లాగ్స్లో మా నీలిమ తను బ్యాంక్ ఎంప్లాయ్ ఒకప్పుడు యాక్చువల్గా. సో తను అంతా ఇంగ్లీషు ఈ ఐటనరీ వాడుతుంటుంది. ఇలా కాకుండా వ్లాగ్ని చాలా న్యాచురల్గా హ్యాపీగా అంతా చెప్పాలని, ఇంత ఏదో నాకోసం దూరం వచ్చినందుకు చెప్పాలి గ్రేట్ ఇవన్నీ కాకుండా తెలుగులో మాట్లాడని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఏమైతే అనిపించిందో అదే మాట్లాడానండి. కాకపోతే స్లాంగ్ అట్లా ఏమో డిఫరెంట్ ఉందేమో కానీ కెమెరా మైక్ లేనప్పుడు ఎలా మాట్లాడాలి మాట్లాడు ఒకసారి. అలానే మాట్లాడా, సేమ్ డిట్టో కాపీ పేస్ట్ అలానే మాట్లాడా. One, two, three. హ్యాపీ బర్త్డే. బర్త్డే నీలిమ ఈ 40వ పుట్టినరోజు లాగా 50ది 60ది కూడా, ఎందుకంటే దీని మీద మన నెంబర్ రాయలేదు. ఎన్నోదో చెప్పాలి ఇప్పుడు చెప్పు. స్వీట్ 25. Oh my God! 20 ఏళ్ళ ముందు కాదురా, ఇప్పుడు చెప్పురా. వాళ్ళ చెల్లి మైతలే చెప్తుంది ఎంతో. కమాన్ చెల్లి చెప్పక్క. నాకన్నా చాలా చిన్నది మా అక్క. అబ్బా అక్క అంట. నాకన్నా చిన్నది మా అక్క. ఈ ఒక్క డైలాగ్ తో నేను షాల్ కప్పుకున్నాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హ్యాపీ బర్త్డే నీలిమా. థ్యాంక్ యూ సో మచ్. 28th బర్త్డే. పెద్దలు నా తల మీద చేపెడతా. వెళ్ళిపోతాను నేను, వెళ్ళిపోతాను. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. 28th బర్త్డే కూడా ఒప్పుకోవరా? తప్పురా. సర్లే ఓకే. ఏది ఒప్పుకోను. 16 అన్న ఒప్పుకోను, 40 అన్న ఒప్పుకోను. నా నెంబర్ నాదే. ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత ఊహించుకుంటే అంత. మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. గిఫ్ట్ బై శ్రీవాణి గారు. నేను అది చెప్పాలి, మామూలుగా బాగున్నాను. బాయ్. చిన్న టైంలో చాలా తక్కువ టైంలో అవును. సారీ. అయ్యో పర్లేదు, ఎందుకు ఫార్మాలిటీస్ ఏం లేవు.
సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చి నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ నా బర్త్డే చాలా చాలా బాగా జరిగింది. సో మొత్తానికి ఈ ఇయర్ అయితే నాకు మంచిగా ఉండబోతుందని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ హ్యాపీ పొంగల్ అందరికీ. ఎందుకంటే నేను పొంగల్ రోజు పుట్టాను. రేపంతా మనం పొంగల్ సెలబ్రేషన్స్ చేసుకుంటాం అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. వన్స్ అగైన్ అందరూ మీరు కూడా చాలామంది నాకు విషెస్ చెప్పారు కదా, విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అని. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. బై టేక్ కేర్.